నమస్తే అన్న అందరికీ నమస్కారం। కడప జిల్లా ఒంటిమిట రామాలయం వెళ్లే భక్తులకు శుభవార్త। వివరాల్లోకి వెళితే ఒంటిమిట కోదండ రామాలయం దర్శన కోసం వస్తూ ఉన్న భక్తులకు నిత్య అన్నదానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది। తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశం ఇందుకు వేదిక అయ్యింది। ఈ ఏడాది ఏప్రిల్ 11న ఒంటిమిటలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు। అనంతరం తిరుమల తరహాలో రామయ్య భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని అధికారులను ఆదేశించారు। దీంతో టీటీడీ ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు। ఆగస్టు 1 నుంచి ప్రతిరోజు 1200 నుంచి 1500 మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వసతి కల్పించేందుకు అనుమతించారు। తాత్కాలిక ఏర్పాట్లు, యంత్ర పరికరాలు, సామగ్రి కొనుగోలు, సిబ్బంది నియామకానికి 4,35,00,000 రూపాయలు కేటాయిస్తూ ధర్మకర్త మండలిలో ఆమోదం తెలిపారు। దీంతో శాశ్వత సదుపాయం సమకూరే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు సివిల్, విద్యుత్తు, పరిపాలన, అన్నదానం, పారిశుద్ధ విభాగం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు। రాబోయే రోజుల్లో శాశ్వత భవనాలు నిర్మించి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒంటిమిట వచ్చే రామయ్య భక్తులకు అన్నదానం చేయనున్నారు। ఏది ఏమైనా సరే కానీ కడప జిల్లా ప్రజలకు మరియు ఒంటిమిట వచ్చే రామయ్య భక్తులకు నిజంగా ఇది శుభవార్త। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।